గుడి కింద పెట్టింది. ఇంత క్యూట్ ఉన్నాయి చూడు. కళ మార్నింగ్ లేట్గా నిద్రలేసిన, శివరాత్రి ఎఫెక్ట్ అని. ఇంకా మా మమ్మీ లేపేటప్పుడు ఇంటి ముందర స్కూటీ దగ్గర చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయని చెప్పింది. సరే అని లేచి వచ్చి రికార్డ్ చేసిన. మంచిగా అనిపించింది నాకు ఎర్లీ మార్నింగ్ ఆ పిల్లల్ని చూసి. అయితే మా మమ్మీ ఏమంటుంది, ఎన్ని రోజులు అంటే దీనికి పెట్టిన అన్నం పాలు 3 పూటలు తెలుసా, 3 పూటలు. మేము ఏం తింటే అది నాన్ వెజ్. సండే వస్తే సండే అలికిని ఎట్లా చూస్తామో దీన్ని అట్లా చూస్తాం అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. ఇంట్లో దాన్ని ఎట్లా చూస్తామో దీన్ని అట్లా చూస్తాం. ఏం తింటే అది. రైస్ కూడా వేడిగా పెట్టేది నేను దీనికి. ఇంకా ఊరి నుంచి రాగానే అది బక్కగా అయిపోయింది. దాని కడుపు మొత్తం ఇట్లా బొక్కలన్నీ ఇట్లా అతుకపోయినాయి తెలుసా. పాపం అనిపించింది. ఇంకా మళ్ళీ డైలీ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన. వస్తుంది టైం అయితే వస్తుంది, మధ్యాహ్నం కానీ నైట్ కానీ తినే టైం అయితే వస్తుంది. లాస్ట్కి ఈరోజు పిల్లల్ని కూడా తెచ్చిపెట్టింది. దీన్నంటే ఏదో జాలికి సాకిన పిల్లల్ని కూడా తెచ్చిపెడితే ఇంకేం లేదా. కళ ఏ కళ మీకు చాలా వీడియోస్లో అప్లోడ్ చేసిన కదా. నేను ఈ కాలకి ఎప్పుడు ఇది మా ఇంటికి వస్తుంది అనమాట. కాల అని పేరు పెట్టిన. తర్వాత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన. లాస్ట్కి ఇప్పుడు పిల్లల్ని తెచ్చి పెట్టింది. కళ ఏయ్ నీ పాపలా, నీ చిన్ని పాపలా? ఏయ్ కుక్క పిల్ల, చిట్టి పిల్ల, ఇట్లా కూర్చున్నది చిన్ని మండుకి. చిట్టి బాబా, చిట్టి బాబా. కదా నీ పిల్లలు కూడా తెచ్చిపోయి. నువ్వు ఇట్రా మరి ఇట్లా జరుగుతాయి సార్ కదా కదా కదా. ఇక్కడ వస్తే నేను ప్లేట్లు వేస్తా తిను. ఇది పిరికి పిత్తది ఉన్నట్టుంది. పిరికిది ఇది. వీటికి కూడా నేనే నామకరణం చేయాలి. తిననిస్తలేదు అలా పిల్లల్ని. ఐ కిటి వాళ్ళకి టెన్షన్ చూడు. ఇలా బాగా ఎగలేక వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఇది చిన్నది పిరికి ఉంది, బ్లాక్. కదా అవును. అమ్మా పిల్లల్ని తెచ్చిపెట్టినావు మా ఇంటికాడ. కదా ఇగో ఏయ్ పిల్లల్ని తెచ్చిపెట్టినావా? ఏ కళ ఏ కళ దీని టెన్షన్ చూడు. కుళ్ళుది ఇది, మస్తు కుళ్ళుది. మాలకి నేనే చెప్తున్నా కదా. కళ ఎప్పుడు పిల్లల్ని కన్నావు? ఏంది కథ, ఏంది అసలు? వీళ్ళందరినీ కూడా పోసేయాలా నేను? అజ్జుడు ఇంత లేదు ఎట్లా ఫైటింగ్ చేస్తుంది అది. నేను మా అన్న లెక్కనే కాదు. ఏయ్ కళ
ఇంకో భయం ఏంటంటే ఒక ఆయన ఇట్లానే వాళ్ళ ఇంటికాడికి వచ్చే కుక్కకి పెట్టేదంట. అయితే ఆ కుక్క ఏదో రీజన్ వల్ల చచ్చిపోయింది. దాని పిల్లలతో బాగా ఆడుకునేదంట. అవి గీకడము పండ్లతో చిన్నప్పుడు కుక్క పిల్లలు ఎట్లా కొరుకుతాయి కదా, ఆ కొరకడం వల్ల ఆయనకి ఏదో డిఫరెంట్గా అనిపించి ఇంట్లో పోయి చూపించారంట. ఆయనకి రేబీస్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసిరంట. అది ఎట్లా వచ్చిందంటే తల్లి నుంచి కుక్క పిల్లలకి వచ్చిందంట. కుక్క పిల్ల కానీ దానికి పేరు నేనే పెట్టినా కదమ్మా, దాని పిల్లలకి కూడా పేరు నేనే పెడతా. దానికేమో కాలా అని పెట్టినాం వాళ్ళ అమ్మకి. ఇప్పుడు దాని పిల్లలకి ఒక దానికేమో పూకి, ఇంకో దానికేమో చీకి. అట్లా నువ్వు గమనించు మమ్మీ, హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఓనర్ వాళ్ళ కుక్కల బతుకులు ఎట్లున్నాయమ్మా? మన ఇంట్లో హల్కి బతుకు ఎట్లుంది, బయట కాలది ఎట్లుంది, టైంకి ఫుడ్, వేడి ఫుడ్, అంతా కర్మలు. నేను అదే నమ్ముతాను నిజంగా. అపార్ట్మెంట్లో కుక్కలు నమ్ముదాం అని తెచ్చుకురు. వాటివి ఎట్లున్నాయి తెలుసా, దోమలు ఆన్నే మోషన్ కూర్చుంటాయి, ఆన్నే సుసు వస్తాయి, అదే డెన్నుల. మళ్ళా టైంకి ఫుడ్ ఉండదు. వాచ్మెన్ వాళ్ళకి అప్పగించారు, వాళ్ళు బయట పని చేసుకొని పోతున్నారు, పట్టించుకోరు. అంటే ఆ పెడిగ్రీనే వచ్చి పుట్టిన పెరిగిన కాడ నుంచి పెడిగ్రీనే తింటున్నాయి. అవి ఏం ఎక్స్ట్రా, అవి నాన్ వెజ్ నీస్వి, కొంచెమన్నా నాన్ వెజ్ పెట్టాలి కదా, పెట్టారు. దోమలు, ఈగలు, సుందల్కలు కూడా వచ్చి ముక్కులు కొరికేసిపోయినాయి. వాటికి ఇంజక్షన్లు ఇప్పించారు. మళ్ళీ పాపం అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కటి ఎంత 20,000, ఒకటైతే 1,00,000 తీసుకొచ్చారు. షిడ్జు కూడా 20కి అమ్ముతా అన్నాడు ఆయన. ఒకటైతే చిన్న పిల్లని తీసుకుపోయిన 1 వీకే చచ్చిపోయిందని కంప్లైంట్. అట్లుంది బయట. అంత తెచ్చుకొని అంత జాకినా కూడా వాటి లైఫ్లో అట్లున్నాయి. బయట కాల రోడ్డు మీద తిరుగుతుంది. దానికి టైంకి ఫుడ్, నేనుండే మాత్రం రెగ్యులర్ ఫుడ్ దానికి. మేమేం తింటే అది హల్కీకి ఎట్లా చూసుకుంటామో దాన్ని అట్లా. కాకపోతే ముట్టుకోను నేను అంతే. ఎందుకంటే అవి బయట వేరే కుక్కలతో కలుస్తాయి కదా, చెప్పలేం. మంచి పోయి చెడు ఎదురైనట్టు మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. కాబట్టి ఫుడ్ పెడతా, దానికి ఒక సపరేట్ ప్లేటు, నీళ్ళు తాగడానికి ఒకటి. నేను లేకుంటే మమ్మీ పెడుతుంది, మమ్మీ లేకుంటే డాడీ. మేము ఎప్పుడైనా ఊరిపోతే డాడీ. వాటి కోసమే సపరేట్గా తీసుకొని వస్తా. పెడిగ్రీ కానీ, బిస్కెట్స్ కానీ, ఏమైనా ఉంటాయి కదా చంక్స్ లాగా, అట్లాంటివి. బిర్యానీ చేసిన కాళ్ళకి పెడదామని తీసుకోవచ్చును. ఎక్కువ స్పైసీ కూడా పెడితే ఎండకి మోషన్ సెట్ కాదని పైన కొంచెమే వేస్తున్నాం, మసాలా ఎక్కువ వేయకుండా. అంటే ఎండకి మోషన్స్ గిన పెట్టేయాలని కొద్దిగా పెరిగేస్తున్నాం. మసాలా ఉంటుంది కదా బిర్యానీకి. మీరు కూడా బయట కుక్కలు ఆకలి కొని వస్తే ఎండకి ఒక జగ్గు నీళ్ళైనా పెట్టండి, దూపగా ఉంటాయి జీవులు. పన్నీర్ ముక్కలు చూసి చికెన్ ముక్కలు అనుకుని కదా, మసాలా ఎక్కువ వేయలే. నీడ లేదని అడవి పండుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాబు తినేస్తుంది. మసాలా ఎక్కువ వేయలేవు, బాస్మతి రైస్ అవి తినాలి. వేసే దబదబా దాన్ని అలగకు, దూరంగా ఉండి. దాన్ని తినాలి సరే, నన్ను కూడా గిస్తున్నాయి. పో తిను, పో నడు పో, మధ్యలో తిన. దాని గోర్లు తలగ నీకు. చూడు తల్లి పిల్లల్ని ఎట్లా ఇది చేస్తుంది. అదే కసిరియచ్చు కానీ తల్లి వాళ్ళ ఓపిక అబ్బా దానికైతే. తినిపో పో నేను చెప్తాను. ఆ చిన్న జుట్టి నా తింటుంది, కారం ఉన్న పొట్టిది. మోషన్స్ పెట్టి ఏం కాదు, దానికి అలవాటు. ఒక జగ్గులో నీళ్ళు పెట్టాలి మా వీటికి. ఇంకా రా పొందా.
ఆ తెల్ల డబ్బు ఉంది కదా ఒకటి, ఆ రోజు మనం హైదరాబాద్ తెలే అందులో పెట్టు ఇంకరా. ఎట్లా తింటుంది చూడు అది పొట్టిది. కాళ్ళ మంచిగానే తింటుంది, పెరుగు కలిపినందుకు జర తింటుంది. ఇవి చూడు ఎట్లా సత్తాయిస్తున్నాయి చూడు దాన్ని. నీళ్ళు పెడదాం కొద్దిగా, పిల్లలు నా నీళ్ళు అవుతుందా. మళ్ళీ అవి తిన్నాక ఆడ మొత్తం చీపుడుతో క్లీన్ చేసిన ఆ నీడకే వండుకుంటాయి పిల్లలన్నీ. చీపుడుతో క్లీన్ చేసి ఒక జగ్గు నీళ్ళు కొట్టిన. మసాలా ఉంది కదా, కారమే కదా. టైం 8:30 అవుతుంది. కాళ్ళకి పెడిగ్రీ పెడదామని హాట్ వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టిన. హల్కి పడుకున్నాక పెడదామని, లేకుంటే హల్కి నా వెంటనే వస్తుంది. ఆడ గేట్ కొద్ది ఓపెన్ చేస్తే కథం దాని మీదకి వచ్చి ఎగబడుతుంటుంది, అందుకనేసి ఇబ్బంది అవుతుంది. అందుకే హల్కి వండుకున్నాక మెల్లగా పోయి పెట్టేసి వచ్చిన. ఎంత ఆకలిగా ఉంటుంది అట్లా తినాలి చూడు. పిల్లలు కూడా తింటున్నాయి పెడిగ్రీ. మీ ఇంటికాడ కూడా కుక్కలు ఉంటాయి. రోజు పెట్టకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని ఒక 5 రూపీస్ బిస్కెట్ అని వేయండి. చూడు నేను అది బాయిల్ చేసి పెట్టిన పెడిగ్రీ ఎట్లా తినేసిన చూడు. తల్లి పిల్లలు ఎంత ఆకలిగా ఉంటే అట్లా తినాలి. పోయాడ మోరీలో ఎత్తుక్కుంటుంది తినడానికి ఏమన్నా. మీకు కనుక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ ఇవ్వండి. అంత అయిపోయినాక వచ్చింది పొట్టిది. ఈ వీడియో చూసాక వాట్ యూ ఫెల్ట్ అనేది నాకు కమెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఇంకోసారి చెప్తున్నా, ఫీడ్ స్ట్రీట్ డాగ్స్.